దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే అని చెప్పి ఈ పార్లమెంట్లో, అసెంబ్లీలో నినాదాలు చేసినటువంటి ఈ రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా దానిని నిజం చేయాల్సింది బదులుగా అది అబద్ధం, నిజం కాదు, మా జీవితాలు నటనా జీవితాలు, ఎవరో వస్తారని ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోవద్దు, నా దగ్గరే ఉంది బూడిద, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, ఈ శ్మశాన స్థలిని కన్నులు మూసిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు, ఈ చోటనే లేత ఇల్లాలి నల్లబొసల సౌరు గంగలో పడి కలిసిపోయే ఈ చోటనే, ఈ భారతదేశంలోనే రాజులు, రాజ్యాధికారాలు, వారి యొక్క రాజదండాలు, అధికార ముద్రికలు, కమ్మని కవీంద్రుని కలము, చిత్రలేఖుని కుంచే ఇక్కడే నశించిపోయే, కాలిపోయే అని చెప్పి గౌరం జాషువా గారు. ఉప్పు కప్పురం ఉండు, ఒక్కచో పోలికలుండు, చూడగ రుచులు జాడవేరే అని, గంగిపోవుగా పాలు గరిటెనాను చాలు అనేటువంటి ఎన్నెన్నో ఉంది. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చెప్పి మనం నినాదం చేశాం. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము, అవ్వ నుండి వచ్చినటువంటి మానవ జాతి ఈ సాతాను అంధకార శక్తుల వల్ల, శుద్ర శక్తుల వల్ల, మంత్రశక్తుల వల్ల, కులం అనే ఒక భూతం, మతం అనే ఒక భూతం, డబ్బు అనే ఒక భూతం, ప్రాంతీయ తత్వం అనే ఒక భూతం, దయ్యం, దుష్టశక్తి, భాష అనేటువంటి భూతం, దయ్యం ఈరోజు భారతీయులందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కులోన్మాదంతో తగలబడిపోయింది. అక్కడ మంత్రుల ఇళ్ల మీద కూడా వెళ్ళి ఈ కులోన్మాదులు, ఈ ఎస్సీలు, కేవలం ఎస్సీ సామాజిక వర్గం మీద మాత్రమే ఈ భారతదేశంలో దాడి జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే కులగణన జరుగుతూ ఉంది, జనాభా లెక్కలేస్తున్నారు. తెలంగాణలో ప్రారంభించారు, ఆంధ్రప్రదేశ్లో కుట్ర జరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, పవన్ కళ్యాణ్ గారిని అడగండి, మా చేతుల్లో ఏమీ లేదు, నరేంద్ర మోడీ గారి చేతిలోనే ఉంది. జనాభా లెక్కలకి సహకరించేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. నరేంద్ర మోడీ చెబితేనే, ఈరోజు చెప్పాలంటే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు వేయాలి, ఎన్ని కులాలు ఉన్నాయో తీయాలి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఓబీసీలు కానీ అందరికీ రాజ్యాంగ ఫలాలు సమానంగా పంచాలని చెప్పి అంబేద్కరిస్టులు, రాజకీయ విశ్లేషకులు, బహుజన సమాజ్ పార్టీ అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు. ఈరోజు ఈ భారతదేశంలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు, వైశ్యులు, ఎలములు, రెడ్లు, కమ్మలు, కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు అందరూ కూడా ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, వైద్య రంగాల్లో, రాజకీయ రంగంలో వెనకబడిపోవటానికి గల కారణం మనువాదం, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ. ఈ భారతదేశంలో బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతూ ఉంది, వైశ్యులకు అన్యాయం జరుగుతుంది. అదే ప్రకారంగా చూసుకుంటే బ్రాహ్మణుల్లో కొన్ని కులాలు ఉండి,
వైశ్యుల్లో కొన్ని కులాలు ఉండే, సబ్ క్యాస్ట్లు ఉండే, కాపుల్లో సబ్ క్యాస్ట్ ఉండే, కమ్మల్లో సబ్ క్యాస్ట్ ఉండే. ఇక్కడ ఎస్సీలు వేరే రాష్ట్రంలో బీసీలుగా కొనసాగుతున్నారు, వేరే రాష్ట్రంలో బీసీలు ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా కొనసాగుతున్నారు. ఇదంతా కూడా నెహ్రూ, ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేలు, గాంధీ, తిలక్, వాళ్ళతో పాటుగా ఇందిరాగాంధీ, వీళ్ళందరూ కూడా కేవలం దళితులను మాత్రమే అణిచివేయటానికి, మాలామాదిలు మాత్రమే అణిచివేయడానికి కుట్రతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సైతం ప్రపంచ మేధావిని ఆయన్ని వేధించారు. గుళ్ళోకి రానివ్వలేదు, బళ్ళోకి రానివ్వలేదు. సమతా సైనిక్ దళ్ ఏర్పాటు చేస్తే ముందుగానే ఈ దేశద్రోహి హెడ్ కేవరు రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడైతే ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే అది పాకిస్తాన్లో కలిపారు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ రోజుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు సహకరించాల. బహునాయకత్వం ఈ దళితులు ఉండటం వల్ల ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజ్యాధికారం సంపాదించుకోలేకపోయారు. బోధించు, సమీకరించు, పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలే తప్ప. ఈ వేటగాడు వేటాడుతున్నప్పుడు యొక్క గురి, ఆ లక్ష్యం దేని మీద పెడతాడో గురి చూసి ఒక వేటగాడు తుపాకీతో పక్షులను కానీ లేకపోతే జంతువులను కానీ వేటాడుతున్నప్పుడు ఆ గురి అంతా కూడా ఆ యొక్క జంతువు మీదే ఉంటుంది. అదే ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆయన చెప్పినట్లు మనకి భారత రాజ్యాంగం ద్వారా ఈ సమసమాజాన్ని, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, దేశ ప్రగతి, దేశ సార్వభౌమాధికారం అంతా కూడా కుల నిర్మూలన జరిగితేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్తే, కుల నిర్మూలన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కుల నిర్మూలన జరగటానికి వీలేదని చెప్పి నెహ్రూ కాడి నుంచి ఈరోజు ఈ ప్రధానమంత్రి, ఎన్నో ప్రధానమంత్రి మొత్తానికి లెక్క పెట్టుకుంటే ఇంతవరకు కూడా కుల నిర్మూలన జరగటానికి వీల్లేదు. కులాలు లేకపోతే, మతాలు లేకపోతే మా మనుగడ ఉండదు. బహుజనులకు రాజ్యాధికారం వస్తే మా బతుకుండదని చెప్పి అగ్రవర్ణాలు ఉన్నటువంటి బ్రాహ్మణులే కాదు, వాళ్ళతో పాటు ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, అగ్రవర్ణాలు అందరూ కూడా ప్రతి కులంలో మనవాదులు ఉన్నారు, ప్రతి కులంలో దేశద్రోహులు ఉన్నారు, రాజకీయ బానిసలు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, స్వనీతి పరులు ఉన్నారు, దుర్నీతి పరులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, పేరాశ దురాశ గల వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా కుల గణనకి అడ్డుకుంటున్నారు, జనాభా లెక్కకి అడ్డుకుంటున్నారు. 150 కోట్ల మంది జనాల్లో 50 కోట్ల మంది దళితులు ఉంటారు అనేటువంటి ఒక అంచనా ఉంది. ఈ దళితులని ఇదే మచిలీపట్నంలో చూసుకుంటే ఎస్సీ జనాభా 60,000, ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ దళిత క్రైస్తవుల్ని బీసీ జాబితాలో చేర్చారు. బీసీ జాబితాలో చేర్చిన ఈ బీసీలకి కులపిచ్చి తగ్గదు. ఎవడు కులం ఆడదే. ఈ గౌళ్ళు ఉన్నారు, వాళ్ళు నా కులం అని చెప్పి వాళ్ళు తప్ప పక్కన యాదవుల మీద అగ్రవర్ణాలు దాడి చేస్తుంటే రారు. సాధారణంగా ఏంటంటే అగ్రవర్ణాల వాళ్ళు ఈ బీసీల మీద దాడి చేయరు. అగ్రవర్ణాలు, బీసీలు కూడా ఎస్సీల మీద దాడి చేస్తారు. ఎందుకు ఈ విధంగా ఎస్సీల మీద మనకి ఇంత ఈర్ష్యాద్వేషం ఎందుకు వచ్చిందని అగ్రవర్ణాలు ఆలోచించరు, ఈ బీసీలు కూడా ఆలోచించరు. కారణం ఏంటంటే ఈ భారతదేశానికి ఈ స్వాతంత్రం, భారత రాజ్యాంగం తీసుకొచ్చి రాసినటువంటి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుడు అవటం వల్ల, ఒక మాలా సామాజిక వర్గం చెందినవాడు అవటం వల్ల
ఈరోజు చూస్తే గతంలో సంవత్సరం క్రితం ఎలక్షన్ ముందు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టినందుకు అక్కడ కాపు సమాజం చెందిన వాళ్ళు, ఈ అగ్నికుల క్షత్రియులు మొత్తం కూడా అక్కడ విశ్వరూపు ఇల్లుని, మంత్రి ఇల్లుని తగలబెట్టేశారు. ఫైర్ ఇంజిన్లు వస్తుంటే అడ్డంగా కొనుక్కున్నారు. మరి ఆ రోజు ఈ కాపు సమాజం వారికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, కాపు సమాజం వారికి చెందినటువంటి వీళ్ళెవరు కూడా ఖండించిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే కాదే, చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే కాదే. వీళ్ళు మొత్తం కూడా దేశవ్యాప్తంగా చూసుకుంటే దళిత ద్రోహులు, క్రైస్తవ ద్రోహులు, ఈ దేశానికి ఈ భోజనం పెట్టే రైతులు, కార్మికులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, ప్రముఖులు ఈ భారతదేశంలో ఈ దేశానికి జ్ఞానాన్ని బోధించి, ఈ సృష్టికర్తను పరిచయం చేసి ప్రపంచ మేధావిని ఈ దేశానికి అందిస్తే, ఆ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లాని పెడితే ఈర్ష్యతో, ద్వేషంతో విరుచుకుపడి దళితుల ఇళ్ల మీద, మంత్రుల ఇళ్ల మీద దాడి చేశారు. ఈరోజుకి కూడా కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడు, పైగా దళితుల్ని దళిత గోవిందం పేరు మీద పూజారం చేస్తూ ఉంటారు. దళితులు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, గుజరాత్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద, వాళ్ళు రాజులు గుర్రం మీద ఊరేగితే చంపేస్తారు, బుల్లెట్ నడిపితే చేతులు నరికేస్తారు. ఇంత వివక్ష జరుగుతున్న ఈ దళిత నాయకుల ఐక్యత రాట్లా. నేను ఉదాహరణకు కొన్ని సామెతలు చెప్తున్నానండి. అడవిలో మనం చూస్తాం, పూర్వం డిస్కవరీలో చూసాను, ఇప్పుడు సెల్ ఫోన్ మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. ఒక అడవిలో ఒక దున్నపోతులు, ఒక ఆవులు, గేదెలు, పశువులు గుంపుగా ఉంటే, ఆ గుంపుగా ఉన్నటువంటి ఆ పశువుల మీద ఈ సింహాలు కానీ, పులులు కానీ దాడి చేయలేవు. ఒకవేళ అంచుల్లో ఉన్న వాటి మీద దాడి చేస్తాకు వస్తే ఎంతైనా ఇవన్నీ కలిసి వస్తాయేమో అనే ఒక భయంతో ఆ సింహం కానీ, పులి కానీ కొద్దిగా ఆలోచించి యుక్తిగా వచ్చి పట్టుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ దున్నపోతులు కానివ్వండి, ఈ పశువులు ఆ సింహాన్ని ఎదుర్కోలేవు. సింహం ఉన్నది ఎంత, ఈ పశువులు ఎంత బలంగా ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, పుడిస్తే అవి చచ్చిపోతాయి. కానీ ఈ స్వార్థం, ఈ అనైక్యత, ఈ అసూయ అనేది ఈ మనుషుల్లోనే కాదు, పశువుల్లో కూడా ఉంది. కారణం ఏంటంటే, ఆది అన్నదమ్ములు కయ్యూను ఏవేలు కేవలం అసూయ వల్లే చంపుకున్నారు. ఈరోజు మాలంటే మాదిగిలికి పడదు, మాదిగిలంటే మాలకు పడదు, కాపులంటే కమ్మలకు పడదు, కమ్మలంటే కాపులకు పడదు. ఈ రకంగా చూసుకుంటే డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటరు, ఎవరి కాళ్ళే కులాలుగా, మతాలుగా, కేటలుగా తయారైపోయి దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే, ఈరోజు కూడా ఐక్యత అంటే పడదు. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో చూస్తే పేర్ల మధు జాన్సన్ అనే నేను దళితుల జోలికి వస్తే ఊరుకోను అని అన్నా. దళితుల కోసం, ఈ భారతీయుల కోసం, ప్రజాస్వామ్యం కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నేను సర్వోన్నతుడైన దేవునికి అవిదేవుని అయిపోయాను. అబద్ధాలు కూడా ఆడుతున్నా. దేవుడు నాకు చెప్పపోయినా చెప్పాడైన అబద్ధాలు ఆడుతున్నా. నాకు వాక్యాలు నాకు అనుకూలంగా మార్చుకున్నా. దళితులు జోలికి వస్తే, ఈ క్రైస్తవ స్త్రీల జోలికి వస్తే, యేసుప్రభు కొరడా పట్టుకున్నాడు, నన్ను పట్టుకోమన్నాడు, కత్తి పట్టుకోమన్నాడు అని చెప్పి నేను అబద్ధాలు ఆడుతున్నా. కారణం ఏంటంటే, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మనం కాపాడుకోవాలి.
ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పెచ్చిల్లిపోతున్నారు. ఈ బీసీలు కులపిచ్చితో ఎస్సీల మీద దాడి చేస్తున్నారు. కులోన్మాదం పెరిగిపోయింది, మతోన్మాదం పెరిగిపోయిందని సహించుకోలేక ఓర్చుకోలేక ఆ మోషే ఏ విధంగా అయితే ఐగుప్తీయుడు ఇజ్రాయేలీని అన్యాయంగా కొట్టి చంపుతుంటే చూసి ఉండలేక మోషే ఐగుప్తుడిని మెడకాయ పట్టుకుని ఇసులు కుక్కేసేస్తాడు. ఆ తర్వాత మరి రాజ్యాగ్రహానికి గురవుతాడని చెప్పి పారిపోతాడు, మిథ్యాన అరణ్యంకి వెళ్ళిపోతాడు. అట్లా నేను కూడా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే నేను కూడా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను దేవునికి అవిధేయుడిని అయిపోయా. బైబిల్లో ఉన్నది వాస్తవంగా అయితే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడు దేవుని ఎరగడు. దేవుని వ్యక్తిత్వం నాలో ఉంది, దేవుని ప్రేమ నాలో ఉంది. మణిపూర్ సంఘటన నన్ను ప్రతిరోజు నాకు సినిమాలో కనపడుతూ ఉంది, నా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. భోజనం చేసిన ఎక్కడికి వెళ్ళినా మణిపూర్లో ఆ స్త్రీల పట్ల చూపినటువంటి ఆ భయంకరమైనటువంటి వివక్ష, ఆ క్రైస్తవ స్త్రీలని బలవంతంగా మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగించిన సంఘటన కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటే అది చూసి సహించుకోలేక నా రక్తం మరిగిపోయి ఇక నేను సహించుకోలేక ఒక వీడియో కూడా పెట్టా. ఈ మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు గుండాలు మా చర్చిల జోలికి వచ్చిన, మా క్రైస్తవుల స్త్రీల జోలికి వచ్చిన నేను పిలుపునిస్తున్నా. నాకు దేవుడు చెప్పాడు, మీకు రాముడు చెప్పినట్టు, రాముడు రామరాజ్యం కోసం చంపేమని చెప్పాడని చెప్పి వాడు ఏ విధంగా అయితే విజయరాఘవరెడ్డి అన్నవాడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద దాడి చేసి ఏ విధంగా చేశాడో, వాడు సాతాను చెబితే విన్నాడు, ఇన్ని ఆ రకంగా దుర్మార్గం ప్రవర్తించాడు. కానీ నేను నిజమైన దేవుడు నాకు చెప్పకపోయినా అరే ప్రార్థన చేయరా, నేను చూసుకుంటా, యుద్ధం యెహోవా నేను చేస్తాను, జయమ్మకి మీకు అనుగ్రహిస్తాంట, ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమని చెప్పి కాదు, అన్యాయం నీ కళ్ళ ముందు జరుగుతుంటే అన్యాయాన్ని ఖండించొద్దని కాదు, ఖండించాలి. భారత రాజ్యాంగం ప్రకారం, బైబిల్ వాక్య ప్రకారం నీ వల్ల నీ పొరుగుని ప్రేమించాలని అని చెప్పాడు. మోషే చేసినట్టు చెట్టులో తప్పులేదురా, అది పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలం. ఇప్పుడు వాక్యం అనేటువంటి ఆయుధంతో, ప్రార్థన అనేటువంటి ఆయుధంతో, ప్రార్థన అనేటువంటి డాక్టర్ కేపాల్ గారు అంటాడు, అరే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాలు, బ్లాక్ బుక్ రాజ్యాంగాలు, రాజారెడ్డి రాజ్యాంగాలు తీయటం కదరా, నేను డాక్టర్ కేపాల్ గారు అంటారు, నేను ప్రార్థన బుక్ రాజ్యాంగం తీశానంటే మీరు అసలు అడ్రస్ ఉండడురా, నా ప్రార్థనా బుక్కులు రాజ్యాంగంలో నేను రాజశేఖర రెడ్డిని శపించాను, ఆకాశంలో ముక్కలైపోయాడని అంటాడు. అట్లా నేను ప్రార్థనా బుక్ రాజ్యాంగం కాకుండా, ఏలియా రాజ్యాంగం కాకుండా నేను తొందరపడి నేను నా దళితుల మీద, నా క్రైస్తవ స్త్రీలు, నా తల్లులు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా బిడ్డల మీద ప్రేమతో దేవుణ్ణి కూడా నేను ఉపయోగించేసుకున్నా, వాక్యాలు కూడా నాకు అనుకూలంగా మార్చేసుకున్నా. అదేమంటే ఓఫిరి గారు చెప్పిన వాక్యాలన్నీ కూడా నేను నాకు అనుకూలంగా మార్చుకున్నా. ఓఫిరి గారు ఆయన జ్ఞానం గలవాడు, ఈ తరం చివరి ప్రవక్త. ఒకవైపు ఓఫిర్ గారికి లోపడతల్లా, ఒకవైపు డాక్టర్ కేపాల్ గారికి లోపడతల్లా, నేను ఒకవైపు దేవుడు కూడా లోపడతల్లా. నేను నా కళ్ళ ముందు జరిగే నేను సహించుకోలేకపోతున్నా. ఆ మోసేలాగా ఏం చేసి మరి నేను మళ్ళీ ఏ మిథ్యానారణ్యం లాంటి ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. అదే ప్రకారంగా చూసుకుంటే ఒక సంవత్సరం క్రితం ఈ మచిలీపట్నంలో ఈ రాజకీయ నాయకులు నా మీద కుట్ర చేసి నన్ను కొడటానికి, చంపడానికి పంపించాడు. సోదరుడు మంచోడే, పుట్టి నాగబ్రహ్మం, ఎలీషా, బంద్రకోట నాగార్జున గారి బంధువు. ఓఫిర్ మినిస్ట్రీస్లో అతను పాస్టర్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకుడు, చాలా మంచి వ్యక్తి. కానీ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ అశాంతి, అసమాధానం వల్ల నేను ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్తగా ఒకవైపు షాలేం రాజు గారు మినిస్ట్రీ వీడియోలు షేర్ చేయటం, సార్వత్రిక సంఘం దుర్బోధన పెగిలించేస్తాను, ఖండిస్తాను, నేను ఒక
మార్టిన్ లూథర్ లాంటి వాడిని దుర్బోధక ఖండిస్తూ నేను ఓఫీర్ మినిస్ట్రీ, షాలేం రాజు గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీ ఈ వీడియోలు షేర్ చేస్తూ నేను దీపెంతుకోస్ మిషన్ సంఘం చెందినవాడిని అయినా ఈ విధంగా మనదందరే సార్వత్రిక సంఘం, అబద్ధ బోధకుల బంధకాలు ఎవరు ఉండొద్దు, మీరు ఆ బైబుల్ తెలియని వాళ్ళు బోధ చేస్తే అక్కడ ఉండొద్దు, వాళ్ళని అడిగి నిజమైన బోధల దగ్గర రండి అని చెప్పి నేను ఓఫీర్ గారిని తండ్రి సన్నిధి షాలేం రాజు గారి ఆ యొక్క వీడియోలు షేర్ చేస్తున్న సందర్భంలో నాకు గతంలో పరిచయమైనటువంటి వ్యక్తి పుట్టి నాగపురము ఎలీషా సోదరుడు బ్రదరు గతంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు జిల్లా అధ్యక్షుడు చేశాడు. అన్న మీరు ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున నామినేషన్ ఏంటి అని అన్నాడు. నేను అప్పుడు ఓఫీర్ గారి గురించి నాకు తెలియదు, రాజకీయాల్లో కూడా అప్పుడు అంత పెద్ద అవగాహన లేదు నాకు. నేను నమ్మల, ఓఫీర్ గారి నమ్మల, ఓఫీర్ మినిస్ట్రీ ఇండియా ప్రజాబంధు నమ్మల. ఆ తర్వాత మచిలీపట్నం, ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి, ఎందుకంటే అతను మేము కలిసి ఉన్నాం. నిన్ను కూడా వెళ్ళి వచ్చా ఆదివారం నాడు పోయిన ఆదివారం వెళ్ళి సంస్కారం కూడా తీసుకొని వచ్చా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మచిలీపట్నంలో నేను పెట్టిన వీడియోలో పేరు నాని గారు గురించి, రవీంద్ర గారి గురించి, ఆర్కే గారి గురించి, కొనకల నారాయణ బొల్లే గారి గురించి, బందకోట నాగార్జున గారి గురించి, ఈయన మారుమూడి ప్రసాద్ గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే వీళ్ళెవ్వరూ కూడా దళితుల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడట్లా, క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడట్లా. మళ్ళీ ఈ దళితులు ఈ క్రైస్తవులే ఆ మారుమూడి విక్రమప్రసాద్ దగ్గరికి వెళ్లకుండా కొనకల నారాయణ బొల్లి గారి దగ్గరికి వెళ్తున్నారు. ఏదైనా సమస్యలు వస్తే బందకోట నాగార్జున గారి దగ్గరికి వెళ్తున్నారు. నేను ఇలా మాట్లాడుతుంటే కోపం వస్తుంది. వీళ్ళేంట్రా వీడు మొత్తానికి మా వాళ్ళని అన్నాడు, మా దగ్గరికి వస్తే మేమేం చేస్తారా, మీకు ఐక్యత లేదు, మీకు సంబంధం లేదు, మీరంటే మీరు పడవు, మా దగ్గరికి వస్తే నువ్వెవడో మాట్లాడతాక అనేటువంటి ఆ కోపం ద్వేషంతో వాళ్ళు అలా ఉన్న వాళ్ళ అభిమానులు నా మీద దాడి చేసేట్టు ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ప్రెస్ మీట్లకి నన్ను పిలవరు, ప్రెస్ నాకు రాకూడదని చెప్పి నాకు విలేకరులు చెప్పారు. ఈ పార్టీ మచిలీపట్నంలో ఈ పార్టీలు ఎవరు కూడా నీకు ప్రెస్ మీట్ పెట్టొద్దు, మధు ప్రెస్ మీట్ పెట్టొద్దు, వాడు సామాజిక ఉద్యమకారుడు, ఏ పార్టీకి సపోర్ట్ చేయడు, ఎప్పుడు వాడు అభినందిస్తాడో ఎప్పుడు ఖండిస్తాడో తెలీదు, ఆ ఎఫెక్ట్ పార్టీల మీద పడుతుంది, కాబట్టి ఏంటంటే వాడుకి మీడియా సపోర్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పడం వల్ల విలేకరులు ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయరు, నాకు ప్రెస్ మీట్ పెట్టరు. నేను నడి రోడ్డు మీద నన్ను చంపేసినా సరే టీవీలో కూడా చూపించరు. ఎందుకంటే ఉత్తర కొరియా కిమ్లో లాగా నెట్ ఉండదు, ఇక నా ఒక్కరికి నెట్ లేదు, నాలాంటి వాళ్ళు చాలామందికి లేదులే. తులసి చంద్ అనే అమ్మాయి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మీద కూడా ఒక వీడియో పెట్టాడు. ఏది ఒక అడవిలో మొక్కలు నరికి అక్కడ ఒక శాటిలైట్ పెట్టడానికి అడవుల్లో మొక్కలు నరికేందుకు తులసి చంద్ అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వీడియో పెడితే అసభ్యకరంగా మాట్లాడి మా పవన్ కళ్యాణ్ జోలికి సనాతన ధర్మం ఆదివాసులు అక్కడ మా నరేంద్ర మోడీ గారు ప్రాజెక్ట్ తీసుకొస్తే అడవి నరిగితే నువ్వెవరు మాట్లాడతాకి, నువ్వు పాకిస్తాన్ ఏజెంటు అని చెప్పి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే నేను ఊరుకొని అన్నాడు. అట్లాగే నా మీద కూడా ఈ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాపై దాడి చేయడానికి, చంపడానికి, మందకృష్ణ అభిమానులు, ఈ పేర్నాని అభిమానులు ఈ విధంగా చాలామంది నా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల చేయలేకపోయారు, దేవుడు కాపుదల వల్ల చేయలేకపోయారు. నేను రాత్రే ఒక వీడియో షేర్ చేశాను. ఎందుకంటే సంవత్సరాల క్రితం నా మీద పుట్టి నాగపురము కేసు పెట్టాడు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు. అది మళ్ళీ నేను ఆ కట్ట ప్రసాద్ అని అతను హైకోర్టు లాయర్తో మాట్లాడించి నేనేమి నాగపురమ్మని నేను ఫోన్ చేయలేదండి, ఆయనే ఫోన్ చేశాడు, ఆయనే చంపుతానన్నాడు అని చెప్పానంటే ఆ కేసు అయి కట్టకుండా కనికరంతో ఇదిలేశారు. ఒకవేళ కేసు కడితే నన్ను లోన్ వేసేవాళ్ళు, ఎందుకంటే నేనుగా ఫోన్ చేయలే. అతను ఏంటంటే ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు అతను మేము ఇద్దరు కలిసి ఉన్నాం, మళ్ళీ ఆదివారం నాడు వెళ్తా. ఇతన్ని పుట్టి నాగపురము ఎలీషాని దృష్టిలో పెట్టుకొని నన్ను చంపడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు
ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పుట్టిన నాగబ్రహ్మ నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినాయని ఇద్దరు కూడా మేము కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినందుకు అతనేమి బాధపడటం, ఎందుకంటే గతంలో జరిగిన సంభవాలు అవి మా కుటుంబ సంబంధించిన విషయాలు. అంటే ఓఫీర్ మినిస్ట్రీ కుటుంబ సమస్య అది మేము పరిష్కారం చేసుకున్నాం. అక్కడ ఓఫీర్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఆ యొక్క అనైక్యత వల్ల ఒకరి పట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవటం వల్ల అలా జరిగిపోయింది అది. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఐక్యత లేదు. ఇప్పుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నాడు, ఆయన అసలు పట్టించుకోడు. ఆయన కూడా మారుమూడి సింహ గర్జన అని చెప్పి ఒక గ్రూప్ పెట్టించి కోనలో జాషు అనే అతనితో నా మీద దాడికి పంపించాడు. నా మీద దాడికి రాని వాళ్ళు ఎవరూ లేరు. మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు నాకు ఈ రోజుకి అభిమానమేనండి. నేనంటే అభిమానమే. నేను ఎందుకు మాట్లాడతానంటే వీళ్ళందరూ కూడా ఈ దళిత నాయకులు, బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలతో దేశాన్ని నాశనం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మచిలీపట్నాన్ని నాశనం చేస్తున్నారు. ఈ మచిలీపట్నం మరో మణిపూర్ కాబోతుందని చెప్పి సంవత్సరాల క్రితం మాట్లాడింది ఖచ్చితంగా అక్షరాలు జరుగుతుంది. ఇప్పుడు ఏదో నా ఒక్కడికి జరిగే దాడి కాదు. ఈరోజు చెప్పాలంటే గౌళ్ళు మాల మీద దాడి, గొల్ల మాల మీద దాడి, మా ఎదురుగానే చాలా అసభ్యకరంగా మాట్లాడతారు. మేము యాదవ రాజులని, మేము మా గౌడ్లని, మా గౌతు లచ్చన్న గారు ఉన్నారు, మళ్ళీ మేము నాయుళ్ళని, మీరేంట్రా మీరు మాలమాది గోళ్ళు, మీకు రాజకీయాలు ఏంట్రా అని చెప్పి ఈ సోడిశెట్టి బాలాజీ అంటాం, అవన్నీ వింటాం. మళ్ళీ ఈ మా క్రైస్తవులకి ఇల్లు ఇవ్వమంటాం, దళితులకి ఇల్లు ఇవ్వమంటాం, మా మొగేదని చెప్పటం. ఈ పట్టణంలో ఇది మణిపూర్లాగా మారిపోతుంది, మనందరం కలిసి ఉందాం అని చెప్పి నేను ఎన్నో వీడియోలు పెట్టా. అందరు బంధువుల్లో దాడి చేస్తారు, అందరూ కలిసి ఉందంటే ఒప్పుకోరు. మేము కులం, మీరు ఎంత కలుద్దామో మేము కలుపుకోము. అందరు బంధువుల్లో నన్ను చేర్చుకున్నారు. లాక్డౌన్లో బీజేపీ ఐటీ సెల్ వీడియో పెడితే మామూలుగా ఒక సీమల దండలాగా వచ్చి పడిపోయారు. ఆ వీడియో తీసేయండి అని తెలుసు. ఈ పట్టణంలో ఈ బీజేపీ ఐటీ సెల్ దేశాన్ని మొత్తం నాశనం చేస్తుంది. దళితుల్ని, క్రైస్తవుల్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి బీజేపీ ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్, గృహ సంస్థ అని తెలిసే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరూ కూడా దాడి చేస్తున్నారు దళితుల మీద, క్రైస్తవుల మీద. ఇంత దాడి జరుగుతున్న ఈ మచిలీపట్నంలో ఈ కిరణ్పాల్ పట్టించుకోడు, ఏబేల్ గారు పట్టించుకోడు, వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు పట్టించుకోడు, నిడుమూలు దేవస్వామి గారు అబ్బాయి ఆయన పట్టించుకోరు. వీళ్ళందరూ ఏంటంటే తెలుసు మనం చేసే తప్పే, ఫారెన్ డబ్బు ఆగిపోద్ది, మనందరం అబద్ధాన్ని నమ్మి మనందరం దుర్మార్గంగా అయినా, అన్యాయమైన, అక్రమమైన, మోసమైన కలిసే ఉందాం అని చెప్పి వాళ్ళు గొప్ప ఐక్యత కలిగి ఉన్నారండి. ఈ సత్య సంబంధులు ఇప్పుడు ఓఫీర్ మినిస్ట్రీ, ఈ తండ్రి సన్నిధి శాలేము రాజుగారు, తండ్రి సన్నిధి మినిస్ట్రీ, ఓసన్న ప్రార్థన మందిరం, డీ పెంతుకోస్ మిషను, ఇక్కడ జాయింట్ పెంతుకోస్ మిషను, వీళ్ళెవరూ కూడా ఒక్కళ్ళు కూడా నాకు ఫోన్ చేసి నువ్వు క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం, హిందువుల కోసం నువ్వు చేసే పోరాటాల్లో మేము కూడా సహకరిస్తామని సహకరించాల్సింది పోయి సహకరించకపోగా నా మీద దాడులకు పాల్పడతారు వీళ్ళు. పాస్టర్లో ఒకవైపు దళిత నాయకులు, పాస్టర్లో పీటర్ పుట్టని ఎఫ్ఎఫ్సిఏ, ఆ తర్వాత జానకిరామని పోలాడు తప్ప ఒక అగ్నికుల క్షత్రియ సమాజం చెందిన ఆయన. ఇక్కడ చూస్తేనేమో పోతేపల్లి వైరాజు ఆయన. వీళ్ళు మొత్తం కూడా ఏంటంటే అసలు నేను మాట్లాడకూడదు, మేము లీడర్లమే, మేము ప్రముఖులమే, నువ్వెంత ఆఫ్టర్ గాడు అనామకుడు, మాకు చెప్పనుకోడువా, మేము అన్యాయంగా నడిచినా, అక్రమంగా నడిచినా, మోసంగా నడిచినా మేమందరం ఒక ఐక్యత కలిగి ఉన్నాం. నువ్వెంత, నీ బతికెంత, నువ్వు సత్య సంబంధులు అన్నావు, నీకు ఒక్కడు రాడు, మీరు అసలు సత్య సంబంధులు ఎట్ట అవుతారు? మీ దీపెంతుకోసం మిషన్లో వాళ్ళే నీకు రారు. మీ దీపెంతుకోసం మిషన్ నుంచి సపరేట్ అయిపోయినటువంటి ఆనందపేటలో ఉన్న జాయింట్ పెంతుకోసం మిషన్లే రారు. నీ కుటుంబ సభ్యులే నీకు సపోర్ట్ చేయరు, నీ ఇంటి పేరు గెలవలే నీకు సపోర్ట్ చేయరు, ఈ స్థానిక పాస్టర్లే నీకు సపోర్ట్ చేయరు. నువ్వు ఏ పాస్టర్ల కోసం అయితే పోరాటం చేస్తున్నావో, ఏ దళితుల కోసం అయితే పోరాటం చేస్తున్నావో వాళ్ళే
నీకు శత్రువులైతే నీకు ఎందుకు వచ్చినటువంటి కంఠశోషని ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఈ కులోన్మాదులు, మతోన్మాదులు నాకు సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెట్టి నువ్వు మానుకో, లేకపోతే రాబోయే రోజుల్లో నువ్వు నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోయినా సరే నేను చూస్తా కూడా రారు. ఎందుకన్నానని నా మీద జాలిపడినటువంటి బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. నేను నా స్వార్థం చూసుకుంటే నాకు ఈ గోల ఉండదు. నేను మీకోసం, పాస్టర్ల కోసం, క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం, సెక్యులర్ హిందువుల కోసం ఇంత పోరాటం చేస్తుంటే నా వీడియోలు చూస్తారు, ఫేస్బుక్లో వింటారు, ఒక్కరు కూడా ఒక్క లైక్ పెట్టరు, సబ్స్క్రైబ్ అవ్వరు, వాళ్ళ అభిప్రాయం తెలియపరచరు. వీడిని ఎప్పుడు చంపేస్తారా చూద్దాం, చంపేస్తే అసలు ఈయన చూడటానికి వీళ్ళు వెళ్తారా వెళ్ళరా, ఈ ఆలోచనలు కొంతమంది. ఇప్పుడు మణిపూర్లో జరిగిన సంఘటన సినిమాల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రోమ్ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం ఉండేదంటండి. ఆ స్టేడియంలో అక్కడ ఉన్న రోమా సైనికులు, అక్కడ రోమ్ ప్రభుత్వం చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళని ఆ గృహలో, ఆ స్టేడియంలో పడితే స్టేడియం చుట్టూ కూడా సింహాలు బోన్లు ఉంటాయి. బోన్లో సింహాలు ఎదిలి పెడితే అవన్నీ వచ్చి ఆ ఖైదీల్ని, ఆ నేరస్తుల్ని బతికుండగా తినడం చూసి ఆనందించేవాళ్ళంట. అట్లా ఈరోజు చెప్పాలంటే మచిలీపట్నంలో ఈ పేలు మధుని ఎప్పుడు చంపుతారు అది మనం చూడాలి. చాలా క్రూరంగా కిరాతకం చంపుతామనంటే అసలు నిజంగా చెప్పాలంటే అరే వీళ్ళు మాలామాదిగులు నీ ఊరు వెలుపలు పెట్టుకోవడంలో తప్పు లేదురా. అరే వాడు కాపు సమాజంలో, మన కాపు సమాజంలో వాడు పుట్టుంటాడు అంటుండే ఆయన నెత్తి మీద పెట్టుకుని ఊరేగే వాళ్ళు రా అని చెప్పి వాళ్ళు అంటున్నారు, వయసులు అంటున్నారు, బ్రాహ్మణులు అంటున్నారు. ఈ మాలామాది సామాజిక వర్గం చెందిన వాళ్ళు అసలు మా కులంలో రాజు పుడతానికి వీల్లేదు, మేము బానిసలమే, రాజకీయ బానిసలమే, ఆడు రాజుల్లాగా బతుకు మాట్లాడుతున్నాడు, మా వంశంలో లేదు, మేము చెప్పుకుంటాం తప్ప మేము పేష్వాలు మీద యుద్ధం చేసాం, గెలిచాం, మా పల్నాడు మేము రాజులని, మౌర్య రాజులని చెప్పుకుంటాం, కానీ మాకు ఐక్యత ఉండదు, మాకు యూనిట్ అనేది ఉండదు, యూనిట్ అంటే మాకు పడదు, మేము ఇంటికి ఒక లీడర్మే అని చెప్పి మచిలీపట్నంలో నా మీద ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో ఒక వర్గం వాళ్ళ సొంత పదవుల కోసం పేర్నాని గారి దగ్గర, రవీంద్ర గారి దగ్గర, నాకు తెలిసి పేర్నాని గారైనా, రవీంద్ర గారైనా, ఆర్కే గారైనా నేనంటే వాళ్ళకి అభిమానం, వాడు మాట్లాడేది కరెక్టే, వాడిని ఇల్లే పట్టించుకోరు. అంటే వీళ్ళెంత అనైక్యతో చూడండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకు తెలుసు పేర్నాని గారు అంటే నాకు అభిమానం, నేనంటే ఆయన కూడా అభిమానం. ఆయనకి తెలుసు ఆయన రాజకీయ నాయకుడు, రాజకీయాల కోసం పేర్నాని గారు కానీ, రవీంద్ర గారు కానీ, ఆర్కే గారు కానీ రాజకీయాలు అలాంటి యథార్థవాది, లోక విరోధి. అని వీళ్ళు ఎస్సీలందరికీ ఒక యూనిట్కి రండి అని చెప్పి ఆడి మాట వింటలేదు. మరి వీళ్ళ మీద దాడి చేస్తే మనం వీళ్ళ మీద దాడి చేస్తే ఇప్పుడు చోటేటి బాలాజీ గారు ఉన్నాడు, ఎస్సీలనే మాలామాదిగా నాకు ఒకళ్ళు మీకు రాజకీయాలు ఎందుకంటే ఒక్కడు ఖండించిన వాడు లేడు, ప్రెస్ మీట్ పెట్టిన వాడు లేడు, క్షమాపణ ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పి మాట్లాడిన వాడు లేడు. అంటే నేను ఒక్కడున్నా అంటే వీడు మచిలీపట్నంలో పేలు మధు అనేవాడు, వాడు పాస్టర్ కాదు, ఒక క్రైస్తవుడు కాదు, ఒక దళిత నాయకుడు కూడా కాదు, అసలు అటు ప్రౌఢుడే కాదు, వాడికి ఏం తెలియదండి రుజువు చేయడానికి వీళ్ళు మౌనం ఉన్నారు. కానీ నేనేంటంటే ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళు అంటారు, ఇప్పుడు మారుమూడి ప్రసాద్ గారు అంటారు, అరే మధు నువ్వు సాధారణమైన వ్యక్తివి, నువ్వు నేనంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసిన ఏమన్నా దాడులు జరిగితే నా మీద జరిగితే నీ మీద ఎందుకు జరుగుతాయి అంటాడు ఆయన. అది వాస్తవమే, నేను కాదన్నా. ఎందుకంటే ఆయన పోలీసు వాళ్ళతో, పెద్ద పెద్ద భూస్వాములతో ఆయన పోరాటాలు చేసిన వ్యక్తి. నేను కాదన్నా. నేనేమంటానంటే మారుమూడి ప్రసాద్ గారి ప్లేస్లో నేను ఉంటే ఈ మచిలీపట్నంలో జక్కుల ఆనంద్ని పిలిచేవాడిని, గాడేలు డేవిడ్ని పిలిచేవాడిని, ఏబిల్ గారిని పిలిచేవాడిని. నేను ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ని. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. మీ చర్చిలకి నేను భద్రతగా ఉంటా. మీ గ్రామంలో ఏ దాడి జరిగినా అర్ధరాత్రి ఫోన్ చేసి నేను వస్తా. అంతకుముందంటే నాకు అధికారం లేనప్పుడే నేను ఎంతో ధైర్యంగా వచ్చినోడిని.
నేను ఎస్సీ కమిటీ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలో ఎంతో కేడర్ పెరిగింది. కాబట్టి మీ అందుబాటులో ఉంటాం, మీరు అందరు రండి, మీ వల్లే మీ అందరి సపోర్ట్తోనే నేను ఎస్సీ కమిటీ చైర్మన్ అయ్యా, మీ పాత్ర ఉంది అని చెప్పి వీళ్ళందరినీ సమన్వయపరిచి ఈ పార్టీకి మచిలీపట్నంలో ఆయన వైసీపీని వదిలిపెట్టి బహుజన్ సమాజ్ పార్టీనో లేకపోతే ఇండియా ప్రజాబంధు పార్టీనో డాక్టర్ కేపాల్ నేను కలిసో నేను పోటీ చేస్తానంటే ఏబీఎల్ గారు వద్దంటాడా? లేకపోతే మాకు నాయకులు లేడనే కదా వాళ్ళు అనేది. ఏబీఎల్ గారిది తప్పులేదు, ఈ కిరణ్ పాల్ గారి తప్పులేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి నాయకులు లేడు, వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేడు. లేకపోవడం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నాతో అన్నారు, ఉన్నాడు ఒకే ఒక నాయకుడు మారుమూడి విష్ణుప్రసాద్ గారు ఉన్నాడు, ఆయన ఏమంటాడు? పట్టించుకోడు, రానంటాడు, పట్టించుకోడు ఆయన ఇప్పుడు ఎస్సీ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఈ ఎమ్మెల్యే పామర్ కానీ ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన స్వార్థం కోసం మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిపోవాలనే ఉద్దేశంతో తప్ప ఈ మచిలీపట్నం నియోజకవర్గం పట్టించుకుంటలే, క్రైస్తవుల గురించి పట్టించుకుంటలే. నేను చేయట్లేదు అంటలేదు, మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చేసుకుంటే ఏం ప్రయోజనం? ఇంటిని చక్కబెట్టుకోవాలిగా, దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలిగా. అక్కడ కనీసం ప్రెస్ మీట్ పెట్టలే, ఇంతవరకు కనీసం మణిపూర్ గురించి మాట్లాడలే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి మాట్లాడలే. ఇదే మచిలీపట్నంలో ఉల్లింగిపాలెంలో సమాధులు ధ్వంసం చేశారు, గూడూరులో స్వార్థ ప్రకటిస్తానని పేడ నీళ్ళు కొట్టారు, దానికి నేనే వెళ్ళా. జాన్బెన్ లింగం ఆయన వచ్చాడు. మరి ఆ రోజు ఏది చిన్నాపురంలో నెలకూరులో ఉప్పులేటి సురేష్ పాస్టర్ గారు ఆయనకి ఎవరో కుర్రోడు అక్కడ పెట్టుకుంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ ఆధిపత్యపోరు వల్ల కేసు పెట్టుకుంటే వీళ్ళు వెళ్ళి ఆ గ్రామంలో నువ్వు చర్చి పెడతాకి లేదు, నువ్వు ఎందుకు చర్చి పెడతావు అని చెప్పి బీజేపీ పంతం గజేంద్ర కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ కుర్రోడు మీద కేసు పెడితే అప్పుడు నేను తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోతురాజు గారు ఎస్ఐ గారు ఆయన నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీద దాళ్ళు అసలు లోన్ వేసేయండి. ఎందుకంటే మంగినపూడి బీచ్ దగ్గర నేను కొత్త బండి కొనుక్కుని వస్తుంటే నేను ఆపకుండా వచ్చేసానని వెనకాల బండి వేసుకొని కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నారు. అది చట్ట విరుద్ధం. ఒకవైపు పోలీసు వాళ్ళు తెలుసు ఎవరి మీద దాడి చేస్తారంటే పోలీసు వాళ్ళకి వీళ్ళందరూ కూడా దళితుల మీద క్రైస్తవుల మీద దాడి చేస్తారు. పంత గజేంద్ర గారు ఆ తర్వాత కోడాలి శర్మ గారు వాళ్ళు వచ్చారు. ఆ చర్చిలకు మీకు సంబంధం ఏంటి? వీళ్ళు తెలిసి చేస్తారు. మొన్నేమో బహిరంగంగా మీటింగ్లో మారమ్మదిగోళ్ళకి మీకు రాజకీయాలు ఏంటని చెప్పి అంటే వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ఈ మారుమూడి ప్రసాద్ లేకపోతే ఈ గాడిల్ డేవిడ్. మరి మీరు ఉండి దేనికి? ఇప్పుడు నా సంగతి తీసేయండి, నేను నా బాధ అంతా ఏంటి? ఎందుకు ఐక్యతగా ఉంటారు మీరు? ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరుగుతూ ఉంటారు? ఈ చర్చిల మీద ఎన్ని చర్చిల మీద దాడులు జరిగినాయి, మా చర్చి మీద ఎన్నిసార్లు దాడులు జరిగినాయి, మేమేం చేయగలిగాం? మీరు పట్టించుకోరా? క్రైస్తవులు ఓట్లు అయితే కావాలా? దళితులు ఓట్లు కావాలా? దళితులకి మీద సమస్యలు మరి ఇంటి ముందు శత్రువే, ఇంటి పక్కన శత్రువే. బీసీలు ఎస్సీల మీద పడి ఏడుపు, ఎస్సీలకి కించిపరిచి మాట్లాడుతున్నారు. బీసీలే ఎక్కడ అగ్రవనంలో ఒక బ్రాహ్మణుల వల్ల మాకు సమస్య రావట్లా, కాపుల వల్ల రావట్లా. మాకు కాపులు మేమందరం కలిసి అన్నదమ్ములాగా ఉంటున్నాం. ఈ పవన్ కళ్యాణ్ వల్ల, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల వస్తుంది. కాపులు, కమ్మ, రెడ్డి, యలమ, ఈ వైశ్యులు అందరూ కూడా కలిసి ఉంటున్నారు. ఈ బీసీలు మాత్రం మా మీద పడి ఏడుస్తున్నారు, చాలా నీచంగా మాట్లాడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, మాకు ఇల్లు ఇవ్వమంటున్నారు, మొక్క విధంగా చెప్తున్నారు. కానీ ఇదే మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గం గారు చాలామంది అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ విధంగా అయితే విశ్వరూపు మంత్రి ఇంటి మీదకి వెళ్ళి మంత్రి ఇంటి తగలబెట్టారు. అంబేద్కర్ గారి పేరు పెట్టకూడదు. అరే అంబేద్కర్ గారికి బద్దలు లేనప్పుడు మీకెక్కడ ఉంటుంది? మారుమూడి విష్ణుప్రసాద్ గారు అంబేద్కర్ విగ్రహాలు పగలగొడుతుంటే మీరు రారు. మీరు అంబేద్కర్ అంటారు, కాయలు కాసే చెట్ల మీద రాళ్ళు దెబ్బలు అంటారు. ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఆ జక్కుల ఆనందం చంపేస్తానన్నాడు, ఆ బూరగరామారావు చంపేస్తాన్నాడు, ఆ పుట్టి నాగబ్రహ్మం చంపేస్తున్నాడు. నన్ను చంపడానికి రాని వాళ్ళు ఎవరు? కానీ వాళ్ళకి కుదరట్లా. మళ్ళీ నేను పెడితే నా వీడియోలో ఉన్నారు గారు ఎవరు, వీళ్ళందరూ వస్తారని చెప్పి మీరు ఎందుకు రారు? వీళ్ళందరినీ ఎందుకు సమన్వయపరచరు?
మీ ఎస్సీ కమిషన్ చైర్మన్ రావడానికి కారణం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కాదా? గాడెల్ డేవిడ్, ఇది జక్కుల ఆనంద్, వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేయకుండానే వచ్చిందా? వీళ్ళందరూ ఎందుకు సమన్వయపరచరు? ఏ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు ఎన్నికలు పెట్టరు? ఎందుకండి ఈ దుర్మార్గం? ఎందుకు ఈ అనాయకత? ఎందుకు ఈ దళిత ద్రోహం? ఎందుకు ఈ క్రైస్తవ ద్రోహం? ఎందుకు మీరు ఉన్నారని చెప్పి ఎందుకు? దయచేసి పట్టణ ప్రజలు, కాపు, గౌడ, యాదవులు మీరందరూ నా అన్నదమ్ములే. నేను కలిసి ఉందామని అన్నా. నా జాతిని నన్ను నా కళ్ళ ముందంటే నాకు బాధ రాదా? మీరు అనొచ్చా? మీరు మమ్మల్ని అనొచ్చా? మా నాయకత్వాన్ని మీరు అంగీకరించట్లా. ఈ మాల సామాజిక వర్గం, మాది సామాజిక వర్గం ఏ సమస్య వచ్చినా ఇక్కడ సర్కారు తోటలో చర్చి మీద దాడి జరిగితే మైక్ పెట్టొద్దని చెప్పి అక్కడ ఇంటి ఎదురుగా, చర్చి ఇంటి ఎదురుగా సర్కారు తోటలో ఇది చిన్నారావు చర్చి మీద దాడి చేస్తే వాళ్ళు బొల్లయ్య గారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. వీళ్ళు ఏమి క్రైస్తులండి వీళ్ళు? బొల్లయ్య గారి దగ్గరికి వెళ్ళటువంటి నువ్వు వెళ్ళకూడదా? నీకు నాయకులు లేడా? ఆయన రక్షణ లేదు. మారుమనసు లేని వ్యక్తి ఎందుకు వెళ్తున్నారు మీరు? మారుమూడి ప్రసాద్ దగ్గరికి ఎందుకు రారు? ఇప్పుడు ఆ రోజుల్లో మరి చెప్పాలంటే మారుమూడి ప్రసాద్ గారు రేత్రి పగలు లేకుండా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు. మంచి ఉద్యమకారుడు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఒకవేళ ఆయన బలహీనత, ఆయన స్వభావం అదే అనుకుని మీరందరూ ఎందుకు వెళ్ళరు? జక్కుల ఆనంద్ బాబు గారు మీరు ఎందుకు వెళ్ళరు ఆయన దగ్గరికి? ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాలు అలాంటివి అనుకొని వెళ్ళాలిగా. నాయకుడు మీకు ఆయన అవసరం లేదా? మారుమూడి ప్రసాద్ అవసరం లేదా? అంతకంటే మేధవు ఉన్నాడా? అంతకంటే తెలివైనవాడు, అంతకంటే ధైర్యం గలవాడు ఉన్నాడా? అంటే మీ దగ్గరికి వచ్చి అయ్యా బాబు మీ వల్ల నేను ఇట్లా అయ్యాను, నాకు రండి అంటే మీరు ఎందుకు వస్తారు? పేరు నాని గారిని వదిలిపెట్టి మీరు వస్తారా? లేకపోతే రవీంద్ర గారిని వదిలిపెట్టి వస్తారా? మీరు ఏంటిది అనాయకత? ఏం చేయదలుచుకున్నారు మీరు? ఈ మాల మాదిగల్ని, ఈ క్రైస్తవుని ఏం చేయదలుచుకున్నారు? మణిపూర్లాగా చేస్తే ఈ ఊర్లు ఎదురుపెట్టి వెళ్ళిపోతారా? ఇది ఎంతవరకు న్యాయం? నేనేమన్నానంటే అందరూ కూడా మీరు పేరుని కిట్టు గారిని గెలిపించేసేసి మమ్మల్ని అందరిని చంపేయండి, క్రైస్తవుని అందరిని చంపేయండి, మా చర్చిలు కూల్చేయండి, మసీదుల మీద మైకుల మీద పెట్టకుండా చేసేసేయండి, చంపేయండి. మీరు వెళ్ళింది దానికోసమే రాజకీయాల్లో. ఒకళ్ళేమో రవీంద్ర గారిని గెలిపించేసేయండి, పవన్ కళ్యాణ్ గెలిపించేసేయండి. ఆయన సనాతన ధర్మం అంట మొత్తం క్రైస్తవుల్ని ముస్లింలని చంపుకుంటూ వస్తాడు, హిందువులందరినీ రెచ్చగొట్టేసేస్తూ ఉంటాడు. మేము పోవాలి. మీరు అక్కడ ఉండి ఏంటి మాకు ప్రయోజనం? నాన్నగారి దగ్గర ఉండి ఆయన గెలిపించి ఏం ప్రయోజనం? కాబట్టి ఏంటంటే మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ హాస్టల్లో మీరు క్రైస్తవ సంఘాల సమైక్యగా, దళిత సంఘాల సమైక్యగా, ప్రాంతీయ ఉద్యమ పార్టీల సమైక్యగా మీరు ఏర్పడకపోతే ఈ దేశం నాశనం కాబోతుంది. ఈ దేశంలో మరి ముఖ్యంగా మచిలీపట్నం, మణిపూర్ కాబోతుంది. ఈ మణిపూర్లో లాంటి ఈ మచిలీపట్నంలో మొట్టమొదటిగా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. నాలాంటి వాడిని చంపితే మిమ్మల్ని కుక్కల చింపిని ఇస్తే అవుద్ది. అందుట్లో గ్యారెంటీ లేదు. మీరు ఊళ్ళిదిలు పెట్టి పారిపోతారు. మీరు అందుట్లో డౌటే లేదు. నేను మీ అందరి పక్షంగా నిలబడి ధైర్యంగా, నాలాంటి నేను కానీ పోతే మీరు అసలు ఊడిదిలు పెట్టి పారిపోతారు. అందులో డౌటే లేదు. ఈరోజు సోడిచెట్టు బాలాజీతో క్షమాపణ చెప్పించలేపారు మీరు. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు ఖండించలేపారు. నేను పోతే ఉంటుంది మీకు మీ బతుకు. పోయిన పర్లేదు, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఉంటే ఇక్కడ ఒక ఇల్లు, లేకపోతే పర్లోక రాజులు ఇక్కడ ఒక ఇల్లు. నాకు వచ్చిన భయమే లేదు. మీకోసం మాట్లాడుతున్నా. మారుమూడి ప్రసాద్ గారు, జక్కుల ఆనంద్ బాబు గారు, ఓర్పుగా వినండి. నా వీడియోలు మీరు వినరు, నన్ను చూడలేరు. మీరు ఓర్పుగా వినండి. నిర్హేతుకమైన ద్వేషం నా మీద. ఇప్పుడు బందరకోట పుట్టి నాగబ్రహ్మం ఆ వీడియో ఒకటి ఉంది, అది ఒకటి చాలు. నాకేంటి ఎంతమంది శత్రువుల్లో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేసేస్తే మీ మీదే పడతాయి. మళ్ళీ దాడి పనికి మళ్ళీ చెత్త గొడవలు అవుతాయి. మీరు నన్ను చంపరని తెలుసు. పాస్టర్లు అనేది చంపుతారు.
పుట్టి నాగబ్రహ్మ అతను నన్ను ఎందుకు చంపుతాడు? ఏదో కొన్ని అనివార్య కారణాలు బట్టి అన్నాడు, కేసు పెట్టాడు. కేసు దాన్ని విత్డ్రాల్ చేసుకోవాలి. హైకోర్టు నుంచి లాయర్తో ఫోన్లో మాట్లాడితే అది అట్ట ఉంది. అది అరే మాకే వచ్చిన గొడవలు ఏవి లేవు, మేము ఏదో మాట నేనే పొరపాటున నేనే ఫోన్ చేశాను, నన్ను చంపుతాననే వల్ల ఆయన ఏం ఫోన్ చేయలేదనే మాట అతను ఒక రిటర్న్గా రాసి ఇచ్చేసి ఉంటే అది పోయేది. లేదు, దాన్ని బేస్ చేసుకొని ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు కొంతమంది నేనంటే ఈర్ష్య దేశం ఉన్న రాజకీయ నాయకులు నన్ను చంపడాల్సి వస్తున్నారు. గతంలో నన్ను కాళ్ళు పెట్టి గుద్దిచ్చి చంపాలని చూసి నేను తప్పించుకొని వెళ్ళిపోయా. ఇక్కడ 3 సంబల దగ్గర ఒక జర్నలిస్ట్ని చంపేశారు, గుద్దిచ్చి చంపారు. ఎవడు చూపిస్తాడు? ఆయన ప్రముఖుడు ఏంటి? అటువంటి ఎన్నో సంఘటనలు జరిగింది ఇక్కడ మచిలీపట్నంలో. కాదు, కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా అమాయకుల్ని ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు ఇచ్చి హాస్పిటల్లో చంపారు. ఈరోజు చెప్పాలంటే ఎక్కడికి ఫంక్షన్కి వెళ్దామన్నా భయం ఉంది. ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే చాలా ఈర్ష్యగా. అంటే పెయ్యల మోదు జాన్సన్ అనే వాడికి పార్షల్ సపోర్ట్ లేదు, దళిత నాయకుల సపోర్ట్ లేదు, డాక్టర్ కేపాల్ గారి సపోర్ట్ లేదు, ఓఫిర్ గారి సపోర్ట్ కూడా లేదని చెప్పి ఈరోజు ప్రూఫ్ అయింది. వాళ్ళు కూడా ఫోన్ చేశారు, మరి ఎవరు చేశారో తెలియదు. కేపాల్ గారి ఆర్మీ ఉంది నాకు, నేను ఆ గతంలో ఆయనతో మాట్లాడొచ్చిందండి. ఆయనతో పాటు పిఏ ఉంటుంది జ్యోతి, అదే మమతారెడ్డి, నా ఫోన్ బ్లాక్లో పెట్టింది. అంటే నాకు డాక్టర్ కేపాల్ గారి నుంచి కూడా ప్రొటెక్షన్ లేదు, ఓఫిర్ గారి నుంచి కూడా ప్రొటెక్షన్ లేదు. నేను కావాలని కోరుకోను, నా ప్రొటెక్షన్ ప్రభుని యేసుక్రీస్తే. కానీ ఎందుకనంటే ఈ పట్టణంలో ఉండే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా నన్ను ఏం చేసిన పర్లేదు, కానీ నా క్రైస్తవ సోదరుల మీదకి, నా అక్క చెల్లెళ్ళ మీదకి వస్తే దేవుడు ఊరుకోడు. నీకు ఎన్నో నా వీడియోలో చెప్పా, నేను ఎక్కడో నా సమాధిలో ఉండి కూడా నేను మీతో పోరాటం చేస్తా. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రారు, ఐక్యతగా రారు. వాళ్ళు ఐక్యత రారని మీరు అంత అన్యాయంగా నిష్కారణంగా క్రైస్తవుల మీద ద్వేషంతో క్రైస్తవ చర్చిల మీద దాడులు పాల్పడతారా? మనసాక్షి లేదా మీకు? మచిలీపట్నంలో మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్లు జాలి దయ కనికరం లేదా? సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను చిన్నపిల్లలతో నినాదాలు చేపిస్తారా? ఉదయం పూట సాధన కవాతులు చేపిస్తారా? క్రైస్తవులు చంపడానికి, దళితులు చంపడానికి మీకు మనసాక్షి లేదా? ఈ మారుమూడి విక్టప్రసాద్ రాడు, ఈ గాడెళ్ళి పరిశుద్ధ డేవిడ్ రెడ్డి ఎవరు రారు, చర్చిల్లో వీళ్ళు ఎవరు కూడా రారు. ఇప్పుడు చూస్తున్నారు అంతే. ఇప్పుడు బీఎస్పీ పార్టీ బాలాజీ గారు ఆయన రాడు, బొడ్డు విజయ్ కుమారు ఆయన రాడు. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం మనం వెళ్ళి కానీ ఎందుకు వచ్చింది తీసుకులేదు. మరి వీళ్ళందరూ చాలా పవర్ఫుల్. బీఎస్పీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఊరుకోరు, లోనే చేస్తారు. బాలాజీ మీద ఎన్నుకు చాలా కేసులు పెట్టారంట. ఎవరు మాట్లాడతారు? ఎస్సీలు నోరు మూసేశారు, క్రైస్తవులు నోరు మూసేశారు. మసీదుల మీద లౌడ్ స్పీకర్లు పెట్టకూడదు, ఆదివారం రోజు సెలవు దినం రద్దు చేసేస్తారు, ఒక్కబూట ఆస్తులు లాగేసుకుంటారు, చర్చిలు కూల్చేస్తారు. అన్నీ దగ్గరలో ఉన్నా కానీ ఈ ఆర్టీసీ కానీ ఏబిఎల్ గారికి కనీసం కొద్ది కూడా చదవలేదు. కొన్ని నువ్వే నామినేషన్ అయ్యి మేము గెలిపిస్తామంటే రాడు, ఊరుకోరు. ఆయన చర్చి కావాలి. ఇప్పుడు ఆ చర్చి ఎదురుగా మైక్ పెడతాకి లేదని చెప్పి ఎవరో గొడవ చేస్తే మళ్ళీ సిండికేట్ రాజకీయాల్లో మళ్ళీ మైక్ పెట్టుకునే అవకాశం కల్పించారు. సిండికేట్ రాజకీయాలు మళ్ళీ వీళ్ళు అందరికీ క్రైస్తవులే శత్రువులు, అందరికీ దళితులే శత్రువులు. వీళ్ళు రారు. ఉండండి బాబు, మీరు పేర్నాని గారి దగ్గర ఉండండి, కొంతమంది రవీంద్ర గారి దగ్గర ఉండండి, కొంతమంది ఆర్కే గారి దగ్గర ఉండండి, కొంతమంది బీజేపీలో జాయిన్ అవ్వండి. ఏం పోయింది? ప్రజలు వాళ్ళే కదా ఆ టైం వస్తే. ఇప్పుడు కొన్ని గ్రామాలు ఉండే ఇక్కడ ఎలా ఉందంటే, అరే మా గ్రామం మీదకి వస్తే చూసుకుందాం, పక్క గ్రామం సంగతి మాకెందుకు? అరే నా ఇంటి పేరు రోడ్డు మీదకి వస్తే నేను చూసుకుందాం. అది కూడా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే బాగా సౌండ్ పార్టీ ఉండి చక్క డబ్బు ఉంటే, ఇప్పుడు నా ఇంటి పేరు గల ఉన్నారు, డబ్బు గల ఉన్నారు, పేర్ల ఇంటి పేరు గల డబ్బు గల ఉన్నారు. ఎవడో రాడు, నాకు ఒకరు ఫోన్ కూడా చేయడు. అదే నేను బాగా డబ్బు గల అనుకరే, అరే జాన్సన్ మధు నేను ఉన్నాను రా, నీ బ్రదర్ నేను అప్పుడు వచ్చావు, నా దగ్గర డబ్బు లేదు కదా, మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు కదా, నా ఇంటి పేరు గలవాడు రాడు, నా బంధువు రాడు, నా స్నేహితుడు రాడు, ఎవడో రాడు. ఇటువంటి పరిస్థితిని నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ ఉండదు. నాకు తెలిసి నాలాంటి వాడికి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది.
అరే నేను ఏ కాపు కమ్యూనిటీలోనో ఏ కమ్మ కమ్యూనిటీలో ఉండుంటే ఎలా ఉండేది? నాకు దేవుడి జ్ఞానం, నేను చదువుకుంటే వచ్చిన జ్ఞానం కాదు, నాకు దేవుడి జ్ఞానం. నేను చెప్పాను, నేను పెద్ద పెద్ద చదువు చదివాను, నేను పొలిటీషియన్, నేను బాగా ఉద్యమాలు తిరిగా, నేను నేర్చుకున్నాను, వాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర నేర్చుకుని చెప్పలేను. నాకు దేవుడి జ్ఞానంతో కదా, నేను దేవుని ప్రేమ, దేవుని యొక్క వ్యక్తిత్వం కదా నేను చేసేది. ఇప్పుడు నేను దీపేంద్ర కోసం ఇచ్చినప్పుడు నా మీద ఎవరు దాడి చేయండి, మా చర్చోళ్ళే రారు, నా బంధువులు రారు, రాబాకండి మీరందరూ కూడా. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు సిలువేస్తే మొత్తం 12 మనుషులు పారిపోయారు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అనండి, ఏం పోయింది? ఏసై చెప్పాడు, నా నామము నిమిత్తం సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు అన్నాడు. నేను ద్వేషించబడుతున్నా. నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు కూడా ఉన్నవి, మనుషు కుమారుడికి తలవాల్చుకుంటూ స్థలం లేదు, నాకు కూడా లేదు. నాకు వచ్చిన నష్టం ఏంటి? నేను ఇది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నా. వస్తే రండి, లేకపోతే లేదు. ఎవరి ఇళ్ళలో చక్కగా గువ్వల్లాగా ఉండండి. ఏం పోయింది? రేపు పొద్దున మీ ఇళ్ళ మీద, మీ భార్య పిల్లల మీద, అక్క చెల్లెముల మీద దాడి చేస్తుంటే అప్పుడు చూసి అవిధేయులురా, అజ్ఞానులురా, మూర్ఖులురా, మేము చిన్న చిన్న కార్పొరేట్ పదవుల కోసం మా బతుకులు ఎటు చేసుకున్నాను. అప్పుడు ఒకడు మొగముడు చూసుకుని బిక్కుమంట ఏడ్చుకుంటా ఉంటాడు. మందకృష్ణ మాల నాయకులు చూసి ఏడుపుతాడు, మాదిగలు చూసి ఏడుపుతారు, మాదిగలు మాలను చూసి ఏడుపుతారు. ఇంకా అప్పుడు జరిగేది అదే. మణిపూర్ అటాక్ జరిగిందిగా, ఛత్తీస్గఢ్ తగలబడిపోతుందిగా, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంటి? 300 మంది పాషల్ని గ్యాంగ్స్టర్లో అయితే ఎవడు వాళ్ళని పలకరించిన వాళ్ళు లేరు. తీర్పులు అడుగుతారు, యేసుప్రభు నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నావు అంటారు. అక్కడ తీర్పులు అడుగుతారు, నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నావు? ఉత్తరప్రదేశ్లో ఉన్నారా అని చెప్తున్నాడు. ఇప్పుడు రోజు చెప్తున్నాడు, వీళ్ళు ఇంట్లో నువ్వు కాదన్నారు. ఇప్పుడు యేసుప్రభు నమ్మట్లే, ఈ నరేంద్ర మోడీ దేవుడు అన్నారు. వీళ్ళకి డౌట్ వచ్చేసింది. 2020 సంవత్సరాల క్రితం వచ్చిన నేను చెప్పి కాదండి, బైబిల్లో ఉంది, అనేకులు విశ్వాస వృక్షులు అవుతారని చెప్పి ఉంది. అంతవరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఎక్కడ పట్టుకున్నారు? ఈ మొత్తం మచిలీపట్నంలో పాస్టర్లు అందరూ కూడా డౌట్ వచ్చింది. అసలు ఈ 2025 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తున్నాము. అప్పుడు యూదులు నమ్మల, ఆయన రక్షకుడు అని నమ్మల. ఇది రక్షకుడు ఇలా ఎందుకు వస్తాడు? రోమా సైనికుల నుంచి మమ్మల్ని కాపాడేవాడు రక్షకుడు, కానీ ఈయనే చచ్చిపోతుంటే ఈయనే కాపాడుకున్నాడు, ఈయన మాకు మెస్సియా అవుతాడని చెప్పి అన్నట్టు ఈయనేమి నిజంగా యేసుక్రీస్తుంటే మా చర్చిల మీద ఎందుకు దాడి చేస్తారు వీళ్ళు? నేనే యేసుక్రీస్తున్నాడు నరేంద్ర మోడీ, నేనే యేసుక్రీస్తున్నాడు పవన్ కళ్యాణ్, నేనే యేసుక్రీస్తున్నాడు ఈయన సనాతన ధర్మం అన్నారు. అసలు మనం మొత్తం గర్వపరిచేవాళ్ళంటున్నారు. సనాతన ధర్మం యేసుక్రీస్తు అయినా అల్లా అయినా అంతా కూడా రాముడే అని అన్నారు అని చెప్పి వీళ్ళు అనుమానం పడిపోయి ఇప్పుడు అందరూ కూడా గుళ్ళల్లో జై శ్రీరాము జెండాలు పెట్టబోతున్నారు. కొన్ని చోట్ల వినాయకుడి విగ్రహాలు పెట్టారండి, మీరు చూసుకోండి. ఈ మర్చిపోవడం జరిగిపోతుంది. పెట్టుకోండి బాబు, మీ ఇష్టం, పెట్టుకోండి, ఏం పర్లా. నాకు వచ్చిన నష్టం లేదు, నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. నేనేం టెన్షన్ పడను, ఏం బాధపడను, ఏం మచ్చర పడాల్సినంత అవసరం లేదు. మచ్చరం ఎవుకులు కుళ్ళు కలగజేస్తా అంటే నేనేం మచ్చర పడను. నేను ఇప్పుడు ఎలా ఉన్నా, నేను హ్యాపీగానే ఉన్నా, భోజనం చేస్తాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుండా చేశారు, కంపెనీలో మోసం చేశారు, ఉద్యోగాలు లేకుండా చేశారు, నాకు బంధుత్వాలు లేకుండా చేశారు, రాజకీయాలు కుటుంబాలు ఎంటర్ అయిపోయినాయి, ఒంటరి చేశారు. మీరేమనిపిస్తారు రాజకీయ నాయకులారా? చూసుకోండి, మీరు రేపు ఎమ్మెల్యే అయిపోయి కారులో చూసుకుంటే వెళ్ళండి, శవాలను చూసుకుంటే వెళ్ళండి. శవాలను చూసుకుంటే లేదు, మీరు రేపు ఎమ్మెల్యే అయ్యేది ఏముంది చూసుకుంటా. యముడు దున్నపోతు మీద శవాలు చూసుకుంటే వెళ్ళినట్టు మీరు కారులో అసెంబ్లీకి పార్లమెంట్కి యముడిలాగా వెళ్ళండి, శవాలు చూసుకుంటే వెళ్ళండి, నా బోటోడు శవాలు చూసుకుంటే. చేసేది ఏముంది? మీకు ఎట్టాగా అక్కడ నరకమే. మీరు మారరు. మీకంటే ముందు ఏంటంటే మీకు కొద్దో గొప్ప మీకు తెలియచేస్తున్నారు ఈ పాస్టర్లు, దళిత నాయకులు. కాబట్టి ఏంటంటే ఉప్లేటి దేవిప్రసాద్ గారు, కల్పన గారు, మేరుగు నాగార్జున గారు, కైల అనిల్ గారు, రక్షణ నిధి గారు, మళ్ళీ తానేటి అనిత గారు, మీరందరూ ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నారో. ఇక్కడ ఉన్నంత వరకే మీకు స్వర్గం. కళ్ళు మూస్తే ఖచ్చితంగా నరకంలో కాలిపోతారు. మోసపోబాగండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుంటారు. మీ పదవుల కోసం, మీ డబ్బుల కోసం, మీ ప్యాకేజీల కోసం, మీ రిజర్వేషన్ల కోసం
కోట్లాది మంది దళితుల్ని క్రైస్తవులు చంపేయడానికి మీరు తెగబడిపోయారు. కాబట్టి ఏంటంటే రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మరి ముఖ్యంగా ఈ మచిలీపట్నంలో మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి మీరన్నా వెళ్ళండి, లేదంటే మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు మీరన్నా వీళ్ళ దగ్గర రండి, వచ్చి ఈ నియోజకవర్గంలో దళితుల్ని క్రైస్తవుల్ని కాపాడండి. ఎందుకంటే ఈ పాస్టర్లను కూడా అనడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు మీరు పట్టించుకోరు అనేటువంటిది చెబుతున్నారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. దళిత నాయకులు అదే అంటారు, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు నేనే అంటాడు, అసలు మమ్మల్ని పట్టించుకోడు, అస్సలు పట్టించుకోడు అంటారు. మీరు వీళ్ళందరినీ సమన్వయపరచండి, మీరన్నా వెళ్ళండి. మనం ప్రమాదంలో ఉన్నాం వీళ్ళ వల్ల, ఈ ప్రాంతీయ పార్టీల వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, ఈ మచిలీపట్నంలో పేరు నాని గారి వల్ల, రవీంద్ర గారి వల్ల, ఆర్కే గారి వల్ల, ఈ లోకంలో లీడర్ వల్ల ఈ క్రైస్తవులు మొత్తాన్ని కూడా వీళ్ళు నాశనం చేసేట్టు ఉన్నారు, దళితులు మొత్తాన్ని కూడా నాశనం చేసేట్టు ఉన్నారు. మీ వల్ల గ్రామాలు వెళ్ళి కొట్టేసుకునేట్టుకున్నారు. చూస్తూ ఉండండి. అది జరగకుండా, శాంతి పద్ధతులు భంగం కలగకుండా అందరూ కూడా ఒక వేదిక రమ్మని నేను చెబుతున్నా. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉంటేనే మీరు బతుకుతారు, లేకపోతే చస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు.